జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వాహ, ఇందాకటి నుంచి చూస్తున్నాను నీ ఫ్లాష్ గోలేంటే? బామ్మగారు, ఈ గోల ఇంతకు ముందు నుంచే మొదలైంది. అత్తయ్యకి ఫంక్షన్ మీద కన్నా ఫ్లాష్ మీదనే ఎక్కువ దృష్టి ఉంది. దానికోసం ఎందుకంత గొడవ? ఫోటో ఎలా తీయాలో అబ్బాయికి తెలీదా? నువ్వు కానీ బాబు, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అదే ఫ్లాష్ ఉంటే ఫోటోలు బాగా వస్తాయి అత్తయ్య. మళ్ళీ మళ్ళీ సీమంతం చేస్తామా ఏంటి? ఏమయ్యా, వస్తుందా రావట్లేదా? బ్యాటరీలో ఏదో ప్రాబ్లం ఉంది మేడం, ఒకసారి చూసి మార్చుకొని వస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి మార్చుకోనరా. త్వరగా రా. అలాగే మేడం. పాపం, ఫోటోల కోసం ఫ్లాష్ కోసం బాగానే కష్టపడుతుంది కానీ అది పనిచేసేసరికి ఈలోగా ముహూర్తం అయిపోతుంది. మీరు కానివ్వండమ్మా. నా ప్లాన్ మొత్తం నాశనం చేసేసావు కదరా పనికి మన విధవా. ఆగండమ్మా. వైదేహి, ఏమైంది? మొదటి పసుపు కుంకాలు అందుకోవాల్సింది వేళ్ల చేతుల మీదుగా కాదక్కా. మా చేతుల మీదుగా కాదా? అయితే మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? తప్పుగా అర్థం చేసుకోకండి. మీ ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. కానీ మరేంటి మనవరాలా, ఏం ఆలోచిస్తున్నావు? పుట్టింటి నుంచి ప్రేమగా పసుపు కుంకాలు తెస్తే అందులో ఏదో విషం కలిపినట్టు వద్దంటావేంటి? నేను పుట్టింటి పసుపు కుంకాలు వద్దనట్లేదు నానమ్మ. నాకు మొదటి పసుపు కుంకాలు రాయాల్సింది వీళ్ళు కాదు అని చెప్తున్నాను. వీళ్లు కాకపోతే ఇంకెవరు రాయాలి? ముత్తైదులందర్నీ పిలిచి అవమానిస్తున్నావా? నేనెవ్వరినీ అవమానించడం లేదు నానమ్మ. అందరి ఆశీర్వాదాలు నాకు అవసరమని చెప్పాను కదా. కానీ నా కోరిక వేరు. అందరికంటే ముందుగా నీ చేతుల మీదుగా పసుపు కుంకాలు రాయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఏంటి, నా చేతుల మీదుగానా? అవును నానమ్మా, నువ్వే ముందుగా నాకు పసుపు పూయాలి, కుంకుమ దిద్దాలి. అమ్మ వైదేహి, మన అనుకున్న వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ కొన్ని పద్ధతులుంటాయి కదమ్మా. ఆవిడ పసుపు కుంకాలే ముట్టుకోదు కదమ్మా, ఆవిడ్ని పుయ్యమని అడుగుతున్నావేంటి? కొన్ని ఆచారాలుంటాయి, పాటించాలి. అమ్మమ్మా, నేనిప్పుడు ఆచారాల గురించి ఆలోచించటం లేదా, నా బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. అది మా నాన్నమ్మ చేతిలోనే ఉంది. ఎప్పటినుంచో పిలుస్తుంటే రాకుండా ఏం చేస్తున్నావు? అవన్నీ తర్వాత, ముందు నాకు ఈ విషయం చెప్పండి. అత్తయ్య ఏదో కుట్ర చేస్తున్నారు, ఏంటది? అది చెప్పడానికే ఎప్పటినుంచో పిలుస్తున్నా. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ముందు వైదేహి వంటి మీద ఉన్న చీర మార్చుకోమని చెప్పు. ఏం చేయబోతుందో చెప్పమంటే చీర మార్చుకోమంటారేంటి? అయ్యో, నీకెలా చెప్పాలి? ఆ చీర మామూలు చీర కాదు. ఆ చీర తగలబడి వైదేహిని కూడా తగలబెట్టేస్తుంది. దానిమీద ఆ కెమెరాకున్న ఫ్లాష్ లాంటిది ఏదైనా వెలుతురు పడితే మంటలు పుడతాయి. అయితే ఇప్పుడే వెళ్ళి చీర మార్చుకోమని అక్కకి చెప్తాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమంతం జరగాలి. ఎంత చెప్పినా వైదేహి వినిపించుకోకపోతే ఏం చేస్తాం? ఏదైతే అదయింది. మీ చేతులతో పసుపు కుంకాలు రాయండి. అక్క జరగండి, బామ్మగారు జరగండి. అక్క జ్యూస్ తీసుకో. అక్క, అయ్యే, సారీ అక్క. అక్క సారీ. లే అక్క, సారీ మార్చుకుంది గాని లే. వైదేహి, లేవకూడదమ్మా, అరిష్టం. ఒకసారి చీర కట్టుకుని సీమంతానికి కూర్చున్న తర్వాత మళ్లీ సీమంతం పూర్తయిన తర్వాతే కుర్చీలో నుంచి లేవాలి. కానీ అంతసేపు ఈ చీరతో ఎలా కూర్చుంటుంది?
పర్వాలేదు రాజలక్ష్మి. అరిష్టం అంటున్నారు కదా, వద్దు. మరి మీ నాన్నమ్మ నీకు పసుపు కుంకాలు ఇవ్వడం కూడా అరిష్టమే కదా? దానికోసం ఎందుకింత పట్టుపడుతున్నావు? ఎందుకంటే ఈ అరిష్టాల కంటే మా నాన్నమ్మ ఆశీర్వాదం గొప్పది. మా నాన్నమ్మ ఆశీర్వాదం లభిస్తే నా బిడ్డకి ఇక శత్రువులనేవారే ఎవ్వరూ ఉండరు. ఇది నా నమ్మకం. అందుకే పట్టుబడుతున్నాను. రా నానమ్మా, రా. ఈరోజు ఏదైనా సరే నీ చేతుల మీదుగానే జరగాలి. నాకు నా బిడ్డకి నీ ఆశీర్వాదం లేకపోతే ఇంకెవరి ఆశీర్వాదం వద్దాం. ఎందుకే ఎందుకే ఎందుకంటే నువ్వంటే నాకిష్టం నానమ్మా. లేవే, లేచి చీర మార్చుకునిరా. నానమ్మా, చెప్పేది నీకేనే. లేచి మార్చుకునిరా. అమ్మా, అరిష్టం అంటుంటే మార్చుకురమ్మంటున్నావేంటి? మార్చుకుని రావాలరా. ఎందుకంటే ఈ చీరే అసలు అరిష్టం. ఈ చీర అరిష్టమేంటమ్మా? అవునమ్మా, ఈ చీరే అరిష్టం. ఈ చీరలో ఉంటే మంటల్లో మాడి మసైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.